రాజు చూసుకుంటే కాంబినేషన్ వరకు ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అటు కాపులకు కావచ్చు, శెట్టి బల్జలకు కావచ్చు, చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు ముఖ్యంగా రాజులకు కూడా మీ జిల్లా నుంచి ముఖ్యంగా ఏలూరు నుంచి అదేవిధంగా పశ్చిమ గోదావరి నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఎట్లా చూస్తున్నారు ఈ మొత్తం కాంబినేషన్ని? వచ్చినటువంటి ఈ లిస్టును చూస్తే ఎటువంటి చర్చ జరుగుతుంది? ఇస్మాయిల్ చూడొచ్చు, నూతన ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక సార్వత్రిక సమరంలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ పడుతుంది వెలువడి కావడంలో. మరోవైపు చూస్తే కనుక ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం కూడా డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా రిలీజ్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించి కూడా ఎన్నికలకు సంబంధించి కూడా నూతన సమరోత్సాహంతో సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చూసిన కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక నానుడు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుందో రాష్ట్రంలో కూడా అదే పార్టీ కూడా అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. గతంలో చూస్తే కనుక 2019 ఎన్నికలకు సంబంధించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో కూడా విజయడంకా మోగించింది. అదే తరుణంలో కూడా మిగిలిన 2 స్థానాల్లో కూడా కైవసం చేసుకుందే కూడా ఈ ఎన్నికలు కూడా సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే కనుక బీసీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలు, క్షత్రియులకు సంబంధించిన సామాజిక వర్గాలకు సంబంధించి కానీ రేపు ఏదైతే కాపు సామాజిక వర్గం ఓసీలో కూడా ఎక్కువ ఓటర్లు కూడా ఎక్కువ ఉంటారు, వాళ్ళకి సంబంధించి కూడా నేతలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కనిపించింది. ఈసారి రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకంగా బీసీలకు సంబంధించి చూస్తే కనుక ఈ జిల్లాలకు సంబంధించి శెట్టి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నరసాపురం పార్లమెంట్కి సంబంధించి గతంలో క్షత్రియులకు అడ్డాగా ఉండేది. ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం చేశారు. పార్టీ కోసం కష్టపడినటువంటి సామాన్య మహిళా కార్యకర్తకు కూడా ఇక్కడ ఎంపీగా కూడా బరిలోకి దింపినట్టు పరిస్థితి కనపడుతుంది. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి గూడూరు ఉమాబాలకు సంబంధించి కూడా ఈ నరసాపురం పార్లమెంట్ టికెట్ కూడా కేటాయించడం కూడా ఇక్కడ ఉన్నటువంటి శెట్టి బలిజ సామాజిక వర్గాలు కానీ క్షత్రియులు కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి క్షత్రియ సామాజిక వర్గం గారి ఇక్కడ ఉన్నటువంటి ఈ సీటుకి సంబంధించి కష్టపడితే చాలు, నోట్ల కట్టలు కానీ పారిశ్రామికవేత్తలకు సంబంధించి కానీ సిఫారసులు కానీ ఎలాంటివి ఏవి పనిచేయకుండా కేవలం పార్టీని నమ్ముకుని సేవ చేసినటువంటి వారికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ నిలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తల పోటీ పడేటువంటి ఈ నియోజకవర్గంలో కూడా సామాన్య కార్యకర్తలకు సంబంధించి పోటీ చేసినటువంటి అవకాశం కూడా కల్పించినట్టు కనపడుతుంది. మరేపు ఏలూరు పార్లమెంట్ చూసుకునేట్టుగా గతంలో చౌదరికి సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గం ఉండేది. అలాంటి సామాజిక వర్గంలో కూడా బీసీ యాదవ్కి సంబంధించి కారుమూరి సునీల్ కుమార్ కూడా ప్రిఫరెన్స్ టికెట్ ఇచ్చారని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు కూడా చూస్తే ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి బీసీలంతా కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఓవరాల్గా నియోజకవర్గాలు చూసుకుంటే బీసీల విషయంలో కానీ, అటు క్షత్రియుల విషయంలో కానీ, కాపుల విషయంలో కానీ పూర్తిగా ఈ సమీకరణాల విషయంలో, సామాజిక న్యాయం విషయంలో కానీ పూర్తిగా ఆచరణలో చేర్చి చూపారని చెప్పి కూడా ఇక్కడ కార్యకర్తలు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇస్మాయిల్ రైట్, థ్యాంక్ యూ పోతరాజు. మనం చూస్తున్నాం ముఖ్యంగా నరసాపురం అదేవిధంగా ఏలూరుకు సంబంధించినటువంటి 2 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో ఆ 2 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒకటి ఏలూరు చాలా స్ట్రాటజీగా చాలా కాలంగా అది కమ్మ సామాజిక వర్గం నుంచి మాత్రమే అక్కడ ప్రాతినిధ్యం ఉంది. ఈసారి అక్కడ బీసీ యాదవ్ కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కారుమూరి సునీల్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక నరసాపురం కూడా చాలా స్ట్రాటజీగా మనం ఈసారి చూస్తే శెట్టి బల్జ కమ్యూనిటీ నుంచి అక్కడ ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా ఒక మహిళకు సీట్ ఇవ్వడం జరిగింది. మనం ఈసారి కాంబినేషన్ చూస్తున్నాం. ముఖ్యంగా పుప్పాల వాసు కాపు ఓసీ కమ్యూనిటీ నుంచి ముఖ్యంగా ఏలూరు జిల్లాకు సంబంధించి చూస్తున్నాం. అబ్బాయి చౌదరి మనం దెందులూరు నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థిని చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మాలనాని ఏలూరు నుంచి ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు.